సో హాయ్ ఫ్రెండ్స్, మనీష్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనము మొబైల్ ద్వారా ఒక మంచి ఎఫెక్ట్స్తో కూడిన లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అనే వీడియో మీద అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో మీరు ఇక్కడ మీరు ప్రిజమ్ అని అయితే క్లిక్ చేయండి. సో ప్రిజమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రిజమ్ లైవ్ స్టూడియో అనే ఒక అప్లికేషన్ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది మనకి కేవలం 26 MB మాత్రమే అయితే ఈ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనకి చాలా ఫ్యూచర్స్ అయితే మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. దీని నుంచి ఏంటంటే మనం మొబైల్ని కెమెరా లాగైతే యూజ్ చేసుకొని పీసీ కనెక్ట్ చేసుకొని స్ట్రీమ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ అవుతుంది, 80% అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఎలా లాగిన్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది మొత్తం మీరైతే మీకు ఫుల్ ట్యుటోరియల్ అయితే ఇప్పుడైతే ఇస్తాను. సో ఇకపోతే దీని గురించి కనుక మాట్లాడుకుంటే మనకి నేను లాస్ట్ చేసిన లైవ్ స్ట్రీమ్స్ అన్నీ ఈ యాప్ నుంచి అనమాట. సో ఇక్కడ మీరైతే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం అయితే గమనించవచ్చు. సో ఇన్స్టాలింగ్ అయితే అయింది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే చూడొచ్చు అనమాట, ప్రిజమ్ లైవ్ అని. సో ట్రయాంగిల్ తో అయితే ఈ లోగో అయితే ఉందన్నమాట. సో అప్లికేషన్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకుందాం. సో అప్లికేషన్ మీద అయితే ఇప్పుడు అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిజమ్ లైవ్ స్టూడియో అని అయితే వచ్చింది ఇక్కడ. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉందన్నమాట ఈ అప్లికేషన్ది. సో ఇక్కడ మీరు చూడండి, కనెక్ట్ విత్ ఫేస్బుక్, గూగుల్, ట్విచ్, కనెక్ట్ విత్ యాపిల్ అని అయితే ఉంది. సో నేను ఇక్కడ మీకు గూగుల్లో మన అకౌంట్ అనేది గూగుల్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి సో నేనైతే గూగుల్ అని అయితే ఇచ్చేసాను. సో గూగుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్స్లో అడుగుతుంది అనమాట. సో నేనైతే మనీష్ గేమింగ్ అకౌంట్ అయితే ఇచ్చేసాను. సో దాని మీద క్లిక్ చేయడంలోనే ఇది కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో నేనైతే ఓకే అని క్లిక్ చేశాను. సో మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో కెమెరా పర్మిషన్ అయితే అడుగుతుంది, నేను అలౌ ఇచ్చేసాను. దాంతోపాటుగా స్టోరేజ్ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో దాన్ని కూడా అయితే అలౌ ఇచ్చాను. దాంతోపాటుగా మనకి ఆడియో రికార్డ్ అవ్వటానికి కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది. సో అలౌ అయితే ఇచ్చేసాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ట్రై యూజింగ్ ప్రిజమ్ చాట్ అని ఉంది. సో ఇక్కడ నేను కింద క్లోజ్ అని క్లిక్ చేసేసాను. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు, ఇదనమాట ఈ మొబైల్ ఈ యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి. సో ఇక్కడ మీకు పైన అకౌంట్ అనేది మీకు ఆల్రెడీ యాడ్ అయింది. సో ఇందాక మన అకౌంట్ సెలెక్ట్ చేసాం కాబట్టి. సో దాంతోపాటుగా ఇక్కడ మీరు టాప్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి 3 డాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని మీద క్లిక్ చేద్దాం. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్లాష్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు రేర్ కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్లాష్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా ఉన్నా కాబట్టి ప్రస్తుతానికైతే అది డిజేబుల్ అయితే ఉంది. సో తర్వాత చూసుకుంటే మనకి మైక్ ఆన్ అని అయితే ఉంది. సో దాన్ని ఆఫ్ చేసుకుంటే సో మీరు ఎప్పుడైనా మీరు లైవ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ మాటలు రికార్డ్ అవ్వకూడదు అనుకుంటే సో అలా ఆఫ్ అనేది చేసుకోండి. సో నేను ఇప్పుడు మళ్ళీ మైక్ ఆన్ చేస్తున్నాను. తర్వాత కెమెరా కూడా అంతే అనమాట. సో కెమెరా ఆన్ అనేది ఉంది. సో తర్వాత మనకి వ్యూ ఫుల్ స్క్రీన్ అని అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు, సో ఫుల్ స్క్రీన్లోకి అయితే ఇప్పుడైతే మారిందనమాట. సో తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. సో మీకు నచ్చితే ఇక్కడ చూడవచ్చు ఫ్లిప్ అయింది. సో నేను మళ్ళీ ఎలా అంటున్నాను, ఇక్కడ మీరు చూడవచ్చు. సో నా షర్ట్ సో ఇలా ఫ్లిప్ అయితే అవుతుంది. సో ఇది మీరు ఉంచుకోవాలంటే ఉంచుకోండి, నేనైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని ఉంచట్లేదు. సో తర్వాత షేర్ వీడియో ఆఫ్టర్ స్ట్రీమింగ్ అని అయితే ఉంది. సో మీరు వీడియో కనుక సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద కెమెరా ప్రో అని అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ISO, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు వాటి జోలికి అయితే వెళ్ళట్లేదు. సో తర్వాత ఏంటంటే మనకి సెట్టింగ్స్లో ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ మీరు పక్కన రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు రేర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ నాదైతే కనిపిస్తుంది హ్యాండ్స్. దాంతోపాటు ఇక్కడ 1 అని క్లిక్ చేస్తే మీకు 1x అయితే జూమ్ అవుతుంది. సో ఇక్కడ మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అబ్జర్వ్ చేయవచ్చు. తర్వాత 1x అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జూమ్ అయింది. సో ఇది x అనమాట. సో ఇంకా జూమ్ అయిపోయింది. సో నేను ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే పెడతాను. సో ఇది ఫ్రంట్ కెమెరా. సో ఇక్కడ మీరు క్వాలిటీ కూడా అయితే చూడవచ్చు, వీడియో క్వాలిటీ అనేది చాలా అయితే బాగుంది. సో కింద మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే కనపడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ అకౌంట్ సింబల్ చూసుకోవచ్చు పైన ఒకసారి. సో అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి రీసెంట్గా లైవ్లు చేసినవి అయితే ఇక్కడైతే కనపడతాయి. సో నేను రీసెంట్గా చేశాను ఇవన్నీ.
సో తర్వాత ఇక్కడ మీరు అకౌంట్స్ అయితే మార్చుకోవచ్చు, వ్యూ ఆల్ అని క్లిక్ చేసి మొత్తం చూసుకోవచ్చు. సో నేను సింపుల్గా క్లోజ్ కొట్టేశాను. తర్వాత ఇక్కడ కింద మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ లాగా ఉంది. సో లెఫ్ట్ సైడ్ అనమాట. సో కింద రెడీకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉందన్నమాట. సో దాని మీద క్లిక్ చేద్దాం ఒకసారి. సో దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇలా ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఒక ఐస్ ఉంది కదా, సో అదైతే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎఫెక్ట్ అయితే ఇంక్లూడ్ అయింది. సో దాన్ని మళ్ళీ క్లిక్ ఇస్తే దాని మీద అది అయితే పోతుంది అనమాట. సో ఇంకా మీరు చాలా అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, సో ఇది క్లిక్ చేద్దాం ఒకసారి. సో డౌన్లోడ్ అవుతుంది అది. సో డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు పైన ఒక రింగ్ అయితే వచ్చింది. నేను హెడ్ మూవ్ చేస్తున్నాను, అక్కడ కూడా అయితే మూవ్ అవుతుంది. సో ఇలా మీరు ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. కింద మీరు ఏది అంటే మీకు అది నచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు బాంబ్ బ్లాస్టింగ్ ఇలా అయితే చాలా అయితే ఉన్నాయి. సో అవి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను బ్యాక్ వచ్చేసాను మళ్ళీ. సో దాని తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో రెడీ బటన్కి రైట్ సైడ్ ఉందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి కరప్షన్ అయితే జరుగుతుంది, కలర్ కరప్షన్ అనేది. సో చూశారు కదా. సో ఇలా మీరు ఇలా మార్చుకోవచ్చు అనమాట. సో నేను ఆఫ్ అని పెట్టేస్తున్నాను. ఇక్కడ కలర్లో క్లిక్ చేస్తే ఇంకా మీకు చాలా అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ న్యాచురల్ ఎలా ఉండాలి, సెల్ఫీ, వివిడ్, వామ్, కూల్, ఫిల్మ్ అని ఇలా చాలా అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ నుంచి మీకు నచ్చితే ఏమైనా ట్రై చేయవచ్చు. సో నాకైతే ఏమీ నచ్చలేదు. సో నేను ఒరిజినల్ ఇచ్చేసేసాను. సో తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ కనెక్ట్ అని అయితే ఉంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు మీ పీసీకి అయితే ఇది కనెక్ట్ చేసి అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ అయితే చూద్దాం మనం. ఇక్కడ కింద లైవ్ అనేది ఉంది. సో ఇది మీకు లైవ్లో జరిగేటప్పుడు మీరు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు ఇక్కడ మీకు కింద వీడియో అని అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ అయితే మీరైతే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ అన్నింటిలో ఒక ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి రెడీ క్లిక్ చేయడంలోనే సో మనకి సెట్ డెస్టినేషన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ అనేది క్లిక్ చేసి కనెక్ట్ యూట్యూబ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కనెక్ట్ యూట్యూబ్ అని క్లిక్ చేయడంలో ఏంటంటే మనకి ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. సో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. సో నేనైతే ఈమెయిల్ ఐడి అని పాస్వర్డ్ తీస్తున్నాను. సో @gmail.com. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో పాస్వర్డ్ కూడా అయితే ఇచ్చేస్తున్నాను. సో పాస్వర్డ్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇదైతే సేవ్ అని అయితే అడుగుతుంది. సో నేను సేవ్ అని క్లిక్ చేసేసాను. సో తర్వాత ఇక్కడ మీకు అలో పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. సో అలో అని అయితే ఇచ్చేసేసాను నేను. సో అలో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్తో అయితే ఇది కనెక్ట్ అయిందనమాట. సో ఒక్కసారి బ్యాక్ వచ్చేసేస్తే ఇక్కడ మనకి చూసారా యూట్యూబ్తో అయితే ఇది కనెక్ట్ అయిపోయింది. సో మనకు పబ్లిక్గా అన్లిస్టెడా ప్రైవేట్ అనేది అడుగుతుంది. సో పబ్లిక్లో క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్వాలిటీ అయితే ఉంది. పక్కన మీరు రెజల్యూషన్ కూడా మీరు 1080p అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది కాదనుకుంటే 480p సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 720p అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే ఉంది. సో ఫ్రేమ్ రేట్ కూడా మీకు 30 fps 24 fps అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు బిట్ రేట్ కూడా అయితే ఆటోలో అయితే ఉంది. సో మనం దాన్ని అయితే ఏం చేయలేము. సో తర్వాత ఓకే అని క్లిక్ చేసిన తర్వాత కింద గో లైవ్ అని అయితే ఉంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో మీరు సేవ్ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే మీరైతే లైవ్ స్ట్రీమ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మరి అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడం అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.